పేదలపైనే మీ ప్రతాపమా? పెద్దల సంగతి ఏంది? పేదల ఇండ్లు కూల్చి చెరువుల రక్షణ, సంపన్నులకు ప్రత్యేక చట్టం ఉన్నదా? వారి వారి ఆక్రమణలపై ఉపేక్ష ఎందుకు? హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. దీని మీద ప్రకాష్ రెడ్డి గారు, మీ వాట్ ఈజ్ యువర్ కామెంట్? సార్, మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్, హైడ్రా అనేటువంటిది పేద ప్రజల కోసం, పేదల వ్యతిరేకంగా ఉంది, పెద్దోళ్ళకు రక్షణ ఉంది. అంటే పెద్దోళ్ళకి ఏం చేశారంటే సార్, నేను అనుకుంటున్నా పెద్ద డ్రామా ఆడింది. నేను కూడా ఆయన పర్సనల్ గా 2 సార్లు కలిసిన ఆయన కూడా. పెద్దోళ్ళకు డ్రామా అయిందంటే 2 నాగార్జున గారిది ఒకటి కూలగొట్టినారు, ఇంకొకరిది ఒకటి కూలగొట్టేసి మొత్తం పెద్దోళ్ళందరినీ పట్టించుకుంటున్నామని ఒక సైకలాజికల్, ఒక మానసికమైనటువంటి స్థితిని క్రియేట్ చేశారు. ఒక పెద్దోళ్ళ దగ్గరికి పోతున్నారని. తర్వాత మాత్రం అందరు చిన్నోళ్ళ దగ్గరికి పోతున్నారు సార్. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక క్యాంటీన్ కట్టుకుంటున్నాడు లీజు తీసుకొని, అది రేకుల షెడ్ వేసుకున్నాడు చెప్తున్నాడు. రేకుల షెడ్ అంటే కబ్జా కాదు, పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా కాదు. పర్మనెంట్ స్ట్రక్చర్ కాని దాన్ని ఆయన ఉపాధిని అయితే పొడగొట్టేసినారు. అట్లా అనేక సందర్భాలు ఆయన పాపం చిన్న క్యాంటీన్ ఏదో మెస్ నడుపుకుంటున్నాడు, క్యాంటీన్ నడుపుకుంటున్నాడు. అట్లా అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పినాడు, ఫలానా వంశీరామ్ కంపెనీదో ఏదో 2 కోకాపేట ఏరియాలో అవన్నీ మేము కంప్లైంట్ వచ్చింది, మేము పట్టించుకున్నామని. కూలగొట్టే దాఖలాలు అయితే పెద్దోళ్ళ ఒక్కటి కూడా లేదు సార్. మీకు ఉండింట సోషల్ మీడియాలో ఇంకొక చిన్న చిన్న ఛానల్స్ లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ 4-5 బిల్డింగ్స్ 5-6 బిల్డింగ్స్ లోపల ఉన్నాయి, ఇప్పుడు దాటిని బట్టి పట్టించుకోవాలంటే అవన్నీ క్లీన్ చిట్ ఇచ్చేసినారు. అంటే ఎవరు క్లీన్ చిట్ ఇస్తున్నారు, ఎందుకు క్లీన్ చిట్ ఇస్తున్నారు? అసలు నేను అడుగుతున్నది అంటే సార్, ఈ హైడ్రా యొక్క పరిధి అంటే కూడగొట్టడం కోసం గవర్నమెంట్ అథెంటికేట్ చేసింది, వాళ్ళు అయిపోయింది అది. కానీ అసలు ఇది ఎఫ్టీఎల్ లెవెలా, ఇది బఫర్ జోనా, ఇది నీ చెరువు ఉందా, ఈ చెరువు లేదా నిర్ణయించాల్సింది ఎవరు సార్? ఇది హైదరాబాద్ సిటీలో ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఈ చెరువులు పనిచేసినాయి. సిటీ ఆ నగరం పెరిగింది కాబట్టి ఆ చెరువులన్నీ కూడా నగరం లోపలికి వచ్చేసినాయి. కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉంది. ఈ 2 సమాచారాలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర ఈ యొక్క హైడ్రా వాళ్ళు ఇష్టం వచ్చిన పరిధులు ఫిక్స్ చేస్తుంది, అండ్ పేదవాళ్ళ ఇళ్లను గులగొడుతుంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. మూసీ నది విషయంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, దాని తర్వాత ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ 3 కలిసిన తర్వాతనే హైడ్రాతోని దానికి అది బఫర్ జోనా, ఎఫ్టీఎల్ లెవెలా, అంటే ఫుల్ ట్యాంక్ లెవెలా ఏదైనా డిసైడ్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ రోజు ప్రజలు నష్టపోతారు, దాని తర్వాత ప్రభుత్వం కూడా నష్టపోతుంది. వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. మేము దయాకర్ గారు అప్పీల్ చేశారు, మేము రెక్టిఫై చేసుకోవాలి, దీన్ని దుందుడుకుగా కాదు అని గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాం సార్. దుందుడుకుగా ఎట్లా పడితే అట్లా కూలగొడితే కాదు అని. ఆయన ఇంత ప్రభుత్వ భూమిని అంటే కాకరికి ఫుట్పాత్ మీద కూడా ల్యాండ్ తీసేస్తున్నారు సార్. ఫుట్పాత్ మీద తీసేసాకంటే ముందు ప్రభుత్వ భూమి లేదా మార్కెట్ యార్డ్లో పేదవాళ్ళు గుడి, అది ఏమంటారు, బండ్లు పెట్టుకొని సామాన్లు అమ్ముకుంటే తీసి పడేసేస్తున్నారు సార్. రోడ్డు మీద సామాన్య ఫుట్పాత్ల మీద ఏముండాలి, ఎట్లుండాలి అనేది వేరే చర్చ, మన అందరం కలిసి చర్చించుకోవచ్చు. అంటే వెండర్స్, ఫుట్పాత్ వెండర్స్ కి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలి, వాళ్ళ జీవనోపాధి ఎట్లా చిరగొట్టకుండా ఉండాలి ఒక పాయింట్ అది. కానీ పెద్దోళ్ళ బంగ్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, కట్టిన బంగ్లాలు, ఆల్రెడీ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ సంగతి ఏమీ లేదు. కొనుక్కున్నవాడు పేదోడు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు, మిడిల్ క్లాస్, వాళ్ళ బిల్డింగ్లు కొడితే వాళ్ళ కుటుంబాలే నాశనం అవుతుంది సార్. ఇది గమనించాలని దుర్గం చెరువు, మయాపూర్ ప్రాంతాల బిల్డింగ్ల గురించి కూడా అడిగినట్టున్నారు. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, అందరికి నమస్తే అండి. స్పెషల్ గా మా దయాకరణకి కంగ్రాచులేషన్స్ అండి. ఆయన నేను నా చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా, నేను చాలా మంచి వ్యక్తి అతను. కానీ అన్న ఫైటింగ్ స్పిరిట్ మాత్రం కోల్పోకూడదు. పదవి రాగానే అదే స్పిరిట్ తోటి మన రేవంత్ అన్నతో పోట్లాడాలి అవసరం అనుకుంటే నల్గొండ జిల్లా గురించి. రేవంత్ అన్నతో పోట్లాడాలా? మీరు ఆయన తాను పదవి స్వీకారం చేయకముందే మీరు ఇట్లాంటి సలహాలు చెప్పేది నేను మన నల్గొండ జిల్లా ప్రయోజనాల గురించి అంటున్నాను. ఓకే, అడగండి అని చెప్పండి, తప్పులేదు. రేవంత్ అన్నతో పోట్లాడి ఆయన ఫైటింగ్ స్పిరిట్ సార్. ఆయన మామూలు వ్యక్తి కాదు అతను, ఫైర్ బ్రాండ్, చాలా మంచి వ్యక్తి. అందుకని చెప్తున్నా నేను అన్న కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా నీళ్ళు వచ్చినాయని చెప్పిండు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ ప్రాజెక్టు వేస్ట్ అని చెప్పారు, కానీ అన్న ఒప్పుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాని వల్ల నీళ్లు వచ్చినాయని చెప్పిండు. కానీ తన ఒక్కదానికి కూడా కొంచెం అది చేసేస్తే అయిపోయేది. 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు, అంటే అది వేరైపోయింది. దాని వల్ల చాలా లాస్ అవుతుంది. అది కూడా చూస్తే బాగుండేది సార్. వాళ్ళకి అందరికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కూడా తన వ్యవహార శైలి మార్చుకుంటే వస్తారు, మాట్లాడే విధానం కొద్దిగా మార్చుకుంటే చాలా బాగుండేది. అసెంబ్లీలో కూడా అలా మాట్లాడుతున్నారు. అయితే అంటే కాదుగా, రేవంత్ గారు మాట్లాడిన మాట వాస్తవం. నేను కూడా ఏంటి ఇట్లా మాట్లాడాను. తర్వాత రోజు కేటీఆర్ గారు మరింత తీవ్రంగా మాట్లాడారు కదా.
మరింత తీవ్రంగా మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు కాంగ్రెస్ తరఫు నుంచి కానీ ఎవరు రెస్పాండ్ అవ్వాలి, ఏంటో నాకు అర్థం కాలేదు. దాని మీద మళ్ళీ మాట్లాడదాం. రైట్, శ్రీధర్ గారు మీరు చెప్పండి, ఏమిటి హైడ్రా ఎఫెక్ట్ హైకోర్టు ఎఫెక్ట్ హైడ్రా మీద ఏ రకంగా ఉంటుంది? అట్లాగే నిజంగానే పెద్దవాళ్ళ ఇళ్ళకి జోలికి వెళ్తారా? దుర్గం చెరువు అనండి లేదా మియాపూర్ అనండి, దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే మళ్ళీ వేరే అంశాలకు కూడా వెళ్దాం. నిజంగా ఇది పెట్టినప్పుడు ఇనిషియల్ గా కొద్దిగా అరే బాగానే ఉంది కదా, వీళ్ళేదో నాగార్జున గారి దాని మీద నాగార్జున గారి గురగొట్టాలని కాదు, కానీ అది చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే చెరువు పక్కనే ఉంటుంది. అది చాలాసార్లు అడిగినాం, చెరువు వచ్చిందా, నాగార్జున గారు పోయారు అక్కడికి అని చెప్పి. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ డబ్బులు అన్ని సంవత్సరాల ప్రయాధనం దోచుకున్నందుకు కూడా వెనక్కి తీయాలని కూడా చెప్పారు చాలా మంది. హడావుడి చేశారు. ఇప్పటికే హైకోర్టు చాలా సార్లు హైడ్రాని అడిగింది వాళ్ళ యొక్క వ్యవహార శైలిని. ఇవాళ ఏకంగా పెద్దవాళ్ళని కాపాడటానికే ఉన్నారా అని అనడం అనేది చాలా సీరియస్ అబ్జెక్షన్ అండి. అది మనం థిక్ స్కిన్ అయిపోయాం, మన తోలు మందం అయిపోయాం చాలా మందికి. కానీ అధికారులు, మిగతా వాళ్ళు, రాజకీయ నాయకులు అందరం ఒక అబ్జెక్షన్ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉండే. నిజం కూడా సరే, ఏ సోర్స్ నుంచి ఎవరు మాట్లాడుతున్నారనే విషయం తెలియదు, కానీ చాలా మంది వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, పేపర్లలో కానీ, వేరే వేరే సోర్సెస్ లో వస్తున్నటువంటి ఒక సమాచారం నిజంగా ఒక్కటైనా ఆ మధ్య ఎవరో ఒక విల్లాస్ ని కొన్ని నిజాంపేట సైడ్ కొట్టినట్టు చెప్పారు, కానీ ఆ తర్వాత బఫర్ జోన్ ఫిక్స్ చేస్తా అని చెప్పారు, FTS ఫిక్స్ చేస్తా అని చెప్పారు. ఏవి కార్యాచరణ అనేది ఓపెన్ కనబడతలేదు. బట్టి విక్రమార్క గారు ఒక పెద్ద రిపోర్ట్ రిలీజ్ చేసినారు, ఇవి చెరువులు అండి, దీని FTL ఇట్లా ఉండే, దీని కథ ఇట్లా ఉండే అని చెప్పేసి. ఇరిగేషన్ శాఖ కూడా ఉంది కదా, సమగ్రమైన కార్యక్రమం అయితే లేదు. అనేక మంది హైరైజెస్ కొన్ని అడ్డగోలుగా చెరువుల్లో కట్టారు, నాలాల పక్కన కట్టారు. దీనికి పెద్ద IAPS రంగనాథులు లేకపోతే అతి గొప్పదైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అక్కర్లే. కామన్ మ్యాన్ అక్కడ పోయి అడిగినా, ఇప్పుడు పటాంజల్ ప్రాంతంలో పోయి కొన్ని ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఆక్రమించినటువంటి గ్రామాలు ఉన్నాయి కదా చెరువులు, ఆ ప్రజలు అడిగి చెప్తారు వాళ్ళు ఎక్కడ ఉండే చెరువు అని చెప్పేసి. వర్షాకాలంలో వచ్చే నీళ్లతో అర్థమైపోతుంది. దానికి మేషం లెక్కబెట్టి ఒకటండి చాలా క్లియర్, ఈ ప్రభుత్వం హైడ్రా పేరుతోటి దుకాణం ఓపెన్ చేసిందని బయట చర్చ నడుస్తా ఉంది. స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు భయపెట్టి ఆగారని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ కార్యాచరణ అట్లే కనబడుతుంది. ఆ నేపథ్యంలో హైకోర్టు మాట్లాడడం మరింత అనుమానాలకు తావిస్తుంది, పెద్దవాళ్ళని కాపాడుతున్నారని. ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, క్లియర్ అండి, దీనికి పెద్దగా చేయనక్కర్లేదు, అందరికి అంతో ఎంతో అనుభవం ఉంది. పోయిన వాట్ ఎవర్ 20 సంవత్సరాల 30 సంవత్సరాల లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ అవి ఇరిగేషన్ శాఖ దగ్గర ఎన్ఓసి తెచ్చుకొని ఉంటారు ఏదో రకంగా, గ్రామ పంచాయతీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చి ఉంటారు. అంత ముందు మ్యాపులు ముందు పెట్టుకుంటే ఉన్నారా లేదా? ఈ ప్రభుత్వానికి చేతనైతే ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ఫుట్పాత్ డ్వెల్లర్స్ నో లేకపోతే బస్తీలలో ఎక్కడో బతికే వాళ్ళనో ఎతికి మరి వాళ్ళ మీద ప్రతాపం చూపకుండా చేతనైతే బ్యాచ్ అందరినీ పట్టుకోవాలి. దయాకర్ గారు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? హైకోర్టు వ్యాఖ్యలు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా? హైడ్రా లక్ష్యం ఏముంది అనే దాని విషయంలో మీతో పాటు మేమందరం కూడా ఏ విధంగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉండేనో ఆ విధంగా నేను కూడా రంగనాథ్ గారితో ఒకసారి మాట్లాడిన. ఇప్పుడు సమస్య ఏంటంటే పేదల భూములు కూడా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు కూల్చుతున్నారనేయో అవి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పెద్దలే ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెరువు శిఖమో లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే దాంట్లో కొంతమందికి వీళ్ళే పెద్దలే కొంత అమౌంట్ ఇచ్చి అక్కడ గుడిసెలు వేయించేసి చేస్తున్నాయి ఒకటి, వాస్తవంగా పురాతనం నుంచి తెలియక కట్టుకున్నవి ఒకటి. మూడవది ఏంటి, ఏండ్ల తరబడి దాదాపు 20-30 years బ్యాక్ కూడా కట్టుకున్న ఇళ్ళు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఈ బఫర్ జోన్లు వీటి మీద అవగాహన లేని ఉన్నాయి. 3 రకాల భూములకు సంబంధించిన అంశంలో ఎవరు పేదలు ఉంటే ఒకవేళ అక్కడ ఇబ్బందికరం ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించడం ఒకటి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ వెనుక ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు హైకోర్టు ముందు చెప్పినప్పుడు ఇష్టానుసారంగా కూల్చకండి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ వాదనలు కూడా వినమని చెప్పిన తర్వాత ఆ చెప్పిన వాటికి సంబంధించిన వాటి విషయంలో కూల్చివేతలు లేవు. కోర్టుకి ఎవరైనా పోయి ఆబ్జెక్షన్స్ ఇస్తే కోర్టు స్టే ఇస్తే కూడా లేవు. రేపు హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయి ఒక కార్యాచరణ మళ్ళీ రంగనాథ్ గారు చేసే అవకాశం ఉంటుంది April-May నెలల్లో. ఇవన్నీ తీర్పులను అనుసరించి ఏ ప్రాంతంలో ఓకే అంతా బాగానే ఉంది ఎక్స్ప్లెనేషన్. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, హైకోర్టు పెద్దవాళ్ళ జోలికి వెళ్ళగలరా అని అడుగుతా ఉంది. దాని మీద ఏమైనా కామెంట్? దుర్గం చెరువు ఇప్పుడు వాటికి అత్తాపూర్ లో సంబంధించిన ఒక 6 ఎకరాల భూమికి సంబంధించి చేసిన కామెంట్ అది.
ఇప్పుడు మీకు ఒకటి 2014 2024 శాటిలైట్ పిక్చర్ బట్టి గారు చూపించారు. అప్పుడు ఎట్లా ఉంది చెరువు, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది. ఈ కబ్జాలకు సంబంధించి పెద్దల పేదల అనేది ఒక చర్చ అయితే, పెద్దలకు సంబంధించిన భూముల వివరాలు కూడా అన్ని తీసుకుంటున్నారు. వాటి మీద కూడా వాదోపవాదాలు నడుస్తున్నాయి. వాటికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు కూడా వాటిని పబ్లిష్ చేస్తారు డెఫినెట్ గా. దయాకర్ గారు, అయితే ఇప్పుడు ఏమైంది, ఆగిపోయింది ఏంటిది? కాంగ్రెస్ నాయకులే అక్రమ చాలా కబ్జాలు మంది ఓఆర్ఆర్ గండిపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కానీ, FTL లో ఉన్న ఫామ్ హౌస్లు, పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ దానికి సంబంధించినటువంటి పిక్చర్లు వచ్చినాయి. ఎవరికైనా అర్థమైతే ఆడ నీళ్లు ఉన్నాయి, 100 మీటర్లు కూడా లేదు, 30 మీటర్లు ఒక్కటి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఒక్కడి పేరేం కాదు, నేను చూసినప్పుడు గుర్తొచ్చిందే చెప్పాను. ప్రతి అందులో ఒక్కటి 30-40 వచ్చినాయి. ఒక నిమిషం, మై రిక్వెస్ట్. అంటే అట్లా కాదు. ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర సీఎం గారి తమ్ముడు అపార్ట్మెంట్లు ఎక్కడ ఉన్నాయని అన్నారు. కాలనీ కానీ నిజానికి అక్కడ కోల్చడం మొదలు పెడితే హైదరాబాద్ ఎకానమీ దెబ్బతినిపోతుంది కదా. నిజంగా అది సాధ్యం అవుతుందా? ఎవరు పెద్దాళ్ళ చిన్నాళ్ళ పక్కన పెడితే డికేట్స్ వదిలేయండి. అట్లీస్ట్ లేటెస్ట్ ఆన్ గోయింగ్ ఇప్పుడు గండిపేటలో, లేకపోతే ఆ చెరువుల పక్కన, లేకపోతే కాచ్మెంట్ ఏరియాలో, లేకపోతే మనకి ఏమంటారు మన ఓకే దయాకర్ గారు ఇంకో అంశంలోకి వెళ్ళారు. దయాకర్ గారు, హైకోర్టు ఎఫెక్ట్ ఏమిటి అనేది, హైకోర్టుని మీరు ఎట్లా తీసుకుంటారు? సార్, హైకోర్టు డైరెక్షన్స్ ఈ విషయంలో ఉన్నవి. వాటి విధి విధానాలకు సంబంధించి ఆర్డినెన్స్ వచ్చిన వాటిని కంపేర్ చేసుకుని మాత్రమే అడ్వాన్స్ అవుతుంది. ఇప్పుడు మీకు జరిగిన మేలేంటి? ORR టు RRR మధ్యన ఉన్న చెరువుల సంరక్షణ జరుగుతున్నది. హైదరాబాద్లో చెరువులు ఎట్లాగూ లేవు. రూరల్ కొంచెం పెరిఫెరల్ హైదరాబాద్ లో ఉన్న చెరువులు ఏ విధంగా కబ్జా అవుతున్నాయో చూసినా వాటిని అరికట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా భూమి కొంటే సగటు వ్యక్తి అది భూమి బఫర్లు ఉందా, లేకపోతే ఏ లెవెల్లో ఉంది అని చెప్పి అవగాహన పెరుగుతున్నది. కబ్జాలకు అవకాశం లేకుండా జరుగుతున్నది. భవిష్యత్తులో హైడ్రాతో వచ్చే మేలేంటో అందరికి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదో రాజకీయాల కోసం అనేది కాకుండా పెద్దలు ఉంటారు, పేదలు ఉంటారు. పేదలు ఉంటే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తేనేది మాత్రం చెప్పగలను. రైట్. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి సంక్షిప్తంగా. నేను దయాకర్ గారి గురించి మాట్లాడాలనండి. మాట్లాడండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అధినాయకత్వం దృష్టిలో పడాలని చెప్పి నీచమైన భాష ఒకటి నేర్చుకున్నారండి. ఎక్కడ పడ్డ ఏ 2 రాష్ట్రాల్లో కూడా. దయాకర్ రావు గారు ఏ భాష మాట్లాడని ఆయనకి ఎమ్మెల్సీ వచ్చిందండి. ప్రజల్లో ఉండాలండి, ప్రజల్లో మంచి అని నిరూపించుకోవాలండి. దయాకర్ రావు గారిని మటుకు ఈ విషయంలో చాలా అభినందించడానికి ఫోన్ చేశారు గుంటూరు నుంచి, మరి ఫోన్ చేసినందుకు. ఆంధ్రాలో కూడా మంచి ప్రేమ ఉంటుంది సార్. రైట్.